మొదలు పెడదామా? రీల్ చూస్తున్నా అబ్బాయి, ఎవరా అని చూస్తున్నావా? ఎవరో కాదు, నీ బామ్మర్దే. ఇక లాభం లేదు, ఎంత కష్టపడైనా సరే నా పారు నుంచి చేరుకోవాల్సిందే. ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. ఏమి మీ అందం? ఏంటి మీ అందం? సమయం విలయాటాయ్ ఉన్నాడే కుల్లే నాన్ వేందు క్లాప్స్ బా. పంపలు అంటించేసావు కదా. నీకుంది నా కొడక, నిన్ను నేను తీసిన రీలు చూసుకో, నచ్చితే షేర్ చేసుకో. అంతేగాని ఆంటీ అండి అంటూ తిక్క తిక్క కామెంట్స్ పెట్టావో తిట్టులు పడతాయిరా, నీకు తిట్టులు పడతాయి. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో అసై ఇటు. ఇష్కే ది గలియాं తంగ్ హై. Why are you crying? కొంచెం ఆలోచించి లవ్ చేయ నన్ను. నువ్వు వదిలేస్తా అంటే వదిలి వెళ్ళిపోయే టైప్ కాదు నేను. అంత సీన్ ఉందంటే ఇంట్లో వచ్చి కూర్చుంటా. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా? ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. చచ్చిపోతావు చచ్చిపోతావు, గంటగానం సిగరెట్లు తాగుతున్నావు. హ్యాపీగా వీడియో ఇదెక్కడ దారుణం అయ్యా బాబు. నీ బీర్ బాటిల్ తీసుకో. నేను అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. గుండెల మీద గుద్దిందిగా. ఈ ఆల్కి చాలు ఎక్కువైపోయింది. శివాజీ శివాజీ One day, oh my God, oh. ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా తమ్ముడు, తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ప్రేమ ఎక్కువగా ఉన్నవాడికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే వచ్చిందండి వయ్యారి. ఆ బంధం ఎప్పుడు శాశ్వతమే కదా, ఆ బంధం ఎప్పుడు శాశ్వతమే కదా. చెప్పుతో ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఆ ముచ్చోడు కదిలించాడురా, ముష్టెత్తుకునే ముళ్ళ పందులో ఉన్నావు.
అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం ఎంత మదం ఎంత మదం. యాందిరయ్యా యాం చేస్తున్నా చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా ఏం పనులురా. ఎవరా అమ్మాయి? అసలు నువ్వెవడరా? ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఎవరికి తెలుసు? ఎక్కడుంటుంది? వెతకాలి. కనీసం పేరైనా తెలుసా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలంటారు కదా, నేను ఉసిరి చెట్టు కిందకి వెళ్ళండి కాబట్టి కొమ్మలు తల్ల పెట్టుకొని భోజనం చేస్తున్నా. ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఐడియా బాగుంది కదా. అమ్మో నిన్ను ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ డెప్త్ చాలా డేంజర్ అయిపోద్ది. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నోర్మల్ పెద్దాయన సంగతి అయితే ఓకే అప్పా. గాలికి కానీ లుంగి లేస్తే ఆ చిన్నాయిని చూడలేక భయపడాలలే. నిజమేనా పొల్లారా? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది. ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఎవడ్రా మీరు? అయితే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి